కన్నడ స్టార్ హీరో యష్కు ఐటీ నోటీసుల కేసులో భారీ ఊరట లభించింది. సినిమా విజయం తర్వాత వచ్చిన ఆదాయపు పన్ను శాఖ నోటీసులపై కర్ణాటక హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇది యష్ అభిమానులకు గుడ్ న్యూస్. కన్నడ స్టార్ హీరో యష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ మూవీకి సీక్వెల్గా వచ్చిన కేజీఎఫ్ 2 కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న యష్కు ఐటీ నోటీసులు అందాయి. ఆదాయ పన్ను శాఖ నోటీసుల కేసులో ఉపశమనం లభించింది. ఈయన నటించిన కేజీఎఫ్ మూవీకి దాదాపు 1100 కోట్లు వచ్చాయి. దాంతో ఐటీ అధికారులు యష్ ఇల్లు, హోంబాళే నిర్మాణ సంస్థ ఆఫీసులు, యజమానుల ఇళ్లలో దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో హీరో యష్కు నోటీసులు అందాయి. వాటిపై తాజాగా విచారణ జరిపిన కోర్టు అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కాస్త వివరాల్లోకి వెళితే, కేజీఎఫ్ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో పాటుగా 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకు నిజంగానే అంత కలెక్షన్స్ వచ్చాయని ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. హీరో డైరెక్టర్ అలాగే నిర్మాణ సంస్థ ఇళ్లల్లో ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడులలో ఎన్నో కీలక విషయాలను బయటకు తీశారు. 2013 నుంచి 2019 వరకు ఆదాయ పన్ను చెల్లింపులకు సంబంధించి వివరాలను సమర్పించాలని అప్పట్లో ఐటీ అధికారులు యష్కు నోటీసులిచ్చారు. దానికి యష్ కోర్టును ఆశ్రయించారు. కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా అతని పిటిషన్పై కోర్టు విచారణ జరిపింది. యష్ విచారణ పరిధిలోని వ్యక్తి కాదని, నోటీసులు ఇవ్వడం తప్పని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు ఆ పిటిషన్ను తోసిపుచ్చింది. విచారణ అనంతరం హీరోకు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. కన్నడ స్టార్ హీరో యష్ కేజీఎఫ్ మూవీ తర్వాత పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఈ మూవీ తర్వాత వచ్చిన మరో మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుని ప్రస్తుతం టాక్సిక్ సినిమాలో నటిస్తున్నాడు. భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీ కోసం కన్నడిలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన లుక్ ప్రకారం ఈ సినిమా భారీ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కుతుందని తెలుస్తుంది. కేజీఎఫ్ 2 తర్వాత వస్తున్న కావడంతో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మరి ఈ బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యాక ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి. ఈ సినిమా తర్వాత యష్ మరో 2 భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాదు తెలుగులో కూడా సినిమాలో చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ హీరో చేస్తున్న నెక్స్ట్ సినిమాల గురించి త్వరలోనే అనౌన్స్ చేయనున్నాడని కన్నడ ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఐటీ నోటీసుల కేసులో యష్కు అనుకూలంగా తీర్పు రావడం అతనికి పెద్ద ఉపశమనం. ఈ తీర్పుతో యష్ తన తదుపరి చిత్రం టాక్సిక్, ఇతర పాన్ ఇండియా ప్రాజెక్టులపై దృష్టి సారించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.